కాలం చెలించాక మనల్ని తీసుకుపోయి సాక్షాత్తు పరమేశ్వరుడు ఉండే శ్మశానానికి తీసుకెళ్తారు. ఆ శ్మశానానికి మన బంధువులందరూ కలిసి తీసుకుపోయిన తర్వాత ఆ కాటిలో కలిసేటప్పుడు మన జీవుడిని కాల్చేటప్పుడు ఒక్కసారిగా పైకి లేచి చూస్తాడు. ఎందుకో తెలుసా? అందరూ ఏమనుకుంటారంటే, కొంతమంది నరాలు మొత్తం ఒక చోట చేరి జీవం అనేది పైకి లెగుస్తుంది అని అంటారు. కాదు, అక్కడ ఆ పరమశివుడు, ఒరే పిచ్చోడా, డబ్బు డబ్బు అన్నావు, బంధాలు బంధాలు అన్నావు, ఈరోజు నువ్వు కట్టెలో కాలేటప్పుడు ఒక్కళ్ళైనా ఉన్నారా అని చెప్పేసి సాక్షాత్తు ఆ పరమశివుడు లేచి చూడు అని చెప్పి చూపిస్తాడు. అప్పుడే ఆ జీవుడు పైకి లేచి చూడగా ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే ఒక కాటి కాపరి మాత్రమే ఉంటాడు. అతనే శివయ్య, ఆయనే నీ బంధువు. కాటిలో కలిసేటప్పుడు తీసుకుపోయే ఏమీ ఉండదండి. బంధాలు, ఆస్తులు, అంతస్తులు ఎవరితోనూ రావు. కేవలం నువ్వు చేసిన మంచి మాత్రం ఒక్కటే ఈ భూమి మీద నిలబడి ఉంటది. కాబట్టి బంధాలకు విలువిచ్చి నలుగురికి మంచి చేయడానికి, మనలో ఉన్న మనస్సాక్షిని బయటపెట్టి నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నిద్దాం మిత్రమా. థ్యాంక్ యూ.